హాయ్ హలో వెల్కమ్ టు న్యూ ఫ్యాక్టర్. 5 ఏళ్ల చిన్నారి తల్లిగా మారిందంటే నమ్మగలరా? ఇది ఊహా కథ కాదు, నిజమైన ఘటన. అది పెరు దేశం. 1939లో జరిగిన ఈ సంఘటన వైద్య శాస్త్రాన్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అసలు ఆ బాలిక కథ ఏంటి, ఎలా తల్లయింది, ఇప్పుడు ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1933లో లీనా మెడినా అనే చిన్నారి పెరూలోని టికాప్రో అనే గ్రామంలో జన్మించింది. సాధారణంగా పిల్లలు ఆ వయసులో ఆటపాటలతో ఉండాల్సింది పోయి 5 ఏళ్లకే ఆమె గర్భవతి కావటం ప్రపంచాన్ని షాకుకు గురి చేసింది. 1939 ఏప్రిల్లో లీనా పొత్తి కడుపు విపరీతంగా పెరగడంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మొదట డాక్టర్లు అది కణితి అనుకున్నారు, కానీ పరీక్షలు చేసిన తర్వాత నిజం తెలిసింది. లీనా 7 నెలల గర్భవతి అని. ఈ వార్త చిన్న ఊరు నుంచే ప్రపంచానికి చేరింది. అసలు ఆమె గర్భవతిగా ఎలా మారింది, ఎవరు బాధ్యులు? ఈ ప్రశ్నలకు ఏవీ సమాధానాలు లభించలేదు. లీనా తండ్రిని అనుమానంతో అరెస్ట్ చేసిన ఆధారాలు లేక విడుదల చేశారు. ఆ చిన్నారి ఏం చెప్పగలదు? ఇవన్నీ ఇప్పుడు కూడా అన్సాల్వ్డ్ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. 1939 మే 14న లీనా మెడినా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. చిన్న పొత్తి కడుపు వల్ల డాక్టర్లు సిజేరియన్ ద్వారా బిడ్డను బయటికి తీశారు. బాబుకు జిరార్డో అని పేరు పెట్టారు. జన్మించినప్పుడు బాబు బరువు 2.7 కేజీలు. బిడ్డ బాగానే పెరిగాడు, కానీ అతడు తన తల్లిని తన అక్క అనుకునేవాడు. ఆ నిజం అతనికి 10 ఏళ్ల వయసులో తెలియచేశారు. 40 ఏళ్లకు అతను బోన్ సంబంధిత వ్యాధితో మరణించాడు. కొన్నేళ్ల తర్వాత రౌల్ జురాడో అనే వ్యక్తిని లీనా పెళ్లి చేసుకుని 1972లో మరో కొడుకును కూడా కనింది. అయితే ఈ బిడ్డకు 7 ఏళ్లు వచ్చేసరికి లీనాకు 5 ఏళ్ల వయసులో జన్మించిన జిరార్డోకు 40 ఏళ్లు వచ్చాయి. జిరార్డోకు అదే వయసులో అంటే 1979లో బోన్ సంబంధిత వ్యాధితో చనిపోయాడు. ప్రస్తుతం లీనా తన భర్త రౌల్ జురాడో మరియు కొడుకుతో కలిసి పెరూలో జీవిస్తున్నారు. ఆమె తన జీవితంలో జరిగిన ఈ సంఘటన గురించి ఏమీ చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఈ ఘటనకు కారణం ప్రికోషియస్ ప్యూబర్టీ అనే అరుదైన పరిస్థితి. 3 ఏళ్ల వయసులోనే లీనాకు పీరియడ్స్ వచ్చాయి. 5 ఏళ్లకే ఆమె గర్భవతి కావడం వైద్య శాస్త్రానికి ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ ఘటన మనకు ఒక కీలకమైన విషయాన్ని నేర్పిస్తుంది. చిన్నపిల్లల ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. శరీరంలో హార్మోన్ల అసమతుల్యత వల్ల విచిత్రమైన మార్పులు రావచ్చు. కొన్ని మిస్టరీలు ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ఇలాంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్, షేర్ చేయటం మర్చిపోవద్దు.